నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ 12 ఏళ్లలో 60,000 కోట్ల పెట్టుబడి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు సీఎం ఆహ్వానం. ఎస్ఐఆర్ ప్రక్రియ అక్టోబర్ 12 వరకు పొడిగింపు, వెంటనే ఎన్యూమరేషన్ పూర్తి చేసుకోవాలన్న కర్నల్. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం, నాణ్యతలో కఠినంగా వ్యవహరిస్తామన్న మంత్రి. దీనస్థితిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఫాక్స్ సాగర్, నీరు వృధాగా పోతున్నా పట్టించుకోని అధికారులు. మాదాపూర్లో యువకుడి దారుణ హత్య, కుమార్తెను వేధించేవాడంటూ చంపిన తండ్రి. అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కాలుష్యరహిత నగరంగా మారాలనే మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగానే నగరం నుంచి ఫార్మా పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 202 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ నిర్మించనున్న అమెజాన్ 12 ఏళ్లలో 60,000 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అమెజాన్ ప్రతినిధులు అనురాగ్, విక్రమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీకి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించారు. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో ప్రముఖ పాత్ర పోషించనుందని సీఎం వివరించారు. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రోజు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అమెజాన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్ గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం తీసుకుంటాం. ఆనాడు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదన వచ్చినప్పుడు చాలా మంది అభ్యంతరాలు పెట్టిండ్రు, చాలా మంది అవహేళన చేసిండ్రు. ఇది అసాధ్యమని కూడా ఆ రోజు మాట్లాడిండ్రు. కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డాయి. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దకపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఫార్మా పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని 3,000 ఆర్టీసీ బస్సులు, 2 లక్షల ఆటోలను ఈవీలుగా మార్చేలా కృషి చేస్తున్నామని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈ రోజు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ రోజు ఢిల్లీలో ఉన్న కాలుష్యం చూసి, ముంబైలో ఉన్న వరదలను చూసి, బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ జామ్లను చూసి, చెన్నైలో ఉన్న సమస్యల్ని మీరు చూసి, ఈ మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కూడా వాటిలాగా తయారు చేస్తే రేపు భవిష్యత్ తరాలకు మనకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో ఏఐ హబ్ గా హైదరాబాద్ మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎక్స్క్లూజివ్ డేటా సెంటర్ పార్కుకు ఫ్యూచర్ సిటీ ప్రాంతం అనుకూలమని చెప్పారు. డేటా సెంటర్లకు కావాల్సిన విద్యుత్, నీరు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సహా నింపిన పత్రాల స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుండగా ఆగస్టు 3 వరకు పొడిగించింది. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3లోపు పూర్తి చేయాలని తెలిపింది. ఓటర్ల ముసాయిదా జాబితాను ఆగస్టు 10న ప్రచురించాలని ఆదేశించింది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
గడువుతో సంబంధం లేకుండా హైదరాబాద్లో అర్హులైన ప్రతి ఓటరు వెంటనే ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్బీ కర్ణన్ కోరారు. నగరంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100% పూర్తయిందని, అందులో 8% మంది ఓటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. 25% ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు వివరించారు. ఎన్నికల సిబ్బందిపై ఎవరూ అనుచితంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణన్ హెచ్చరించారు. మీ దగ్గర ఫామ్ వచ్చినా కూడా ఫామ్ మీరు ఫిల్ చేసి ఇవ్వలేదన్నా వీ కెనాట్ టేక్ అండ్ డిజిటైజ్ ఇట్. మీరు నెక్స్ట్ 3-4 డేస్లో మీరు తొందరగా ఇవ్వండి. బట్ బిఎల్ఓస్ మళ్ళీ అది ఫిల్ చేయాలి. అది మళ్ళీ మీరు ఫిల్ చేసిన ఫామ్స్ని ఆన్లైన్లో ఫిల్ చేయాలి. దట్ ఇస్ ద బిగ్ ఎక్సర్సైజ్. సో వారు హెల్ప్ చేయాలన్నా కొంచెం ముందే నెక్స్ట్ 3-4 డేస్లే మీరు మీ దగ్గర ఉన్న ఫామ్స్ని కలెక్ట్ చేసుకొని మీరు ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన డ్రాఫ్ట్లో వచ్చిన వాళ్ళకి ఏదైనా అనామలీస్ ఉన్నాయి, వారికి సరిగా ఫామ్ ఫిల్ చేయట్లేదు, ఫిల్ చేసిన ఫామ్లో తేడా ఉంది, దానికి నోటీస్ కూడా ఈఆర్ఓస్ ఇస్తారు. ఫైనల్ పబ్లికేషన్ అన్ని అయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ రోల్ ఎస్ఐఆర్ రోల్ ఉంటుంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన ఔషధాలను అందించే అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలు విడివిడిగా పనిచేస్తుండటం వల్ల క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది కొరత, తనిఖీల నిర్వహణలో ఇబ్బందులు, ప్రయోగశాలల సామర్థ్యాన్ని మరింత పెంచాలని, కేసుల విచారణ, చట్టపరమైన చర్యల వేగంగా పూర్తయ్యేలా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. 2 విభాగాలను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా తనిఖీలు, శాంపిల్ సేకరణ, ల్యాబ్ పరీక్షలు, ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్, చట్టపరమైన చర్యలు మరింత వేగంగా, సమర్థంగా చేపట్టవచ్చని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. కల్తీ ఆహారం, నాసిరకం, నకిలీ మెడిసిన్స్ తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. అధికారుల ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తెలంగాణకు అనువైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఆధునికీకరించడం సహా రీజనల్ ల్యాబ్ ఏర్పాటు అంశం పరిశీలించాలని సూచించారు. కల్తీ ఆహార కేంద్రాలపై అధికారులు మరోసారి దాడులు చేశారు. రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్ పట్టిన ఎండు అంజీర్ను గుర్తించారు. లేబుల్ లేని ముడి పదార్థాలు ఉన్నట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీం తయారీ యూనిట్ నిర్వాహకుడు రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ హ్యాబిట్స్లోని తాజ్ మహల్, సికింద్రాబాద్లోని తాజ్ ట్రైస్టార్ హోటళ్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక జరిమానా విధించారు. రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థకు 2 హోటళ్లు 15 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. తాజ్ మహల్ హోటల్ 27 లక్షలు, తాజ్ ట్రైస్టార్ 77 లక్షల రూపాయల కరెంటు బిల్లు బకాయిలు చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్ నోటీసులు ఇవ్వగా ఆ హోటళ్లు వాటిని హైకోర్టులో సవాల్ చేశాయి. తర్వాత పిటిషన్లు ఉపసంహరించుకున్న హోటల్ మేనేజ్మెంట్ విద్యుత్ పంపిణీ సంస్థతో బిల్లు చెల్లింపుపై ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి వాయిదా చెల్లించిన తర్వాత మళ్లీ కోర్టుకు వెళ్లాయి. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో ఇదివరకే కోర్టును ఆశ్రయించిన అంశం సహా టీజీఎస్పీడీసీఎల్తో ఒప్పందాలను ప్రస్తావించలేదు. ఈ అంశాన్ని గుర్తించిన జస్టిస్ నగేష్ భీమపాక పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుని ఉంటుందని పిటిషనర్ భ్రమపడి ఉండొచ్చన్నారు. నిష్పక్షపాత, కులం, మతం భేదం వంటి ప్రలోభాలకు లొంగకుండా తీర్పు ఇవ్వాలన్నదే ఉద్దేశమని స్పష్టం చేసిన న్యాయమూర్తి 2 హోటళ్లకు జరిమానా విధించారు. హైదరాబాద్ మాదాపూర్లో దారుణ హత్య జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ ప్రేమించాడనే కారణంతో ఆమె తండ్రి కత్తులతో పొడిచి చంపేశాడు. యువతిని భాస్కర్ ప్రేమ పేరుతో వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి చేసుకుంటారని వెంటపడగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. 3 ఏళ్ల క్రితం మరో యువకుడికిచ్చి యువతికి పెళ్లి చేయగా వారి మధ్య గొడవలు జరిగి ఇద్దరు విడిపోయారు. భాస్కర్ వల్లే తన కుమార్తె విడాకులు తీసుకుందని భావించిన యువతి తండ్రి అతడిని దారుణంగా హత్య చేశారు. మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న అతన్ని కిందకు రప్పించి దాడి చేయగా అక్కడికక్కడే మరణించాడు. యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని భాస్కర్ సోదరుడు మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేశారు. కేపీహెచ్బీ తులసినగర్లో 12 ఏళ్ల బాలికపై లైంగికంగా వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా పండ్లు విక్రయించే ఉత్తరప్రదేశ్కు చెందిన రెహాన్ 7వ తరగతి చదువుతున్న బాలికను వేధించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు ఏసీబీ కార్యాలయం నుంచి రవీందర్ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి అధికారులు తీసుకెళ్లారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత రవీందర్ను చెల్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో నిన్న రవీందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ ప్లాట్లు, స్థలాలకు సంబంధించిన కీలక పత్రాలు, బంగారం, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు, యజమానులు అమీర్పేట్ హెచ్ఎండీఏ కార్యాలయం ముందు సమ్మెకు దిగారు. ప్రస్తుతం నెలకు 34,000 చెల్లిస్తున్న అద్దెను 55,000కు పెంచాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వాహనాల నిర్వహణ, డ్రైవర్ల జీతాలు తదితర వ్యయాలు గణనీయంగా పెరిగినా అద్దె ఛార్జీలను పెంచకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె ప్రారంభించినట్లు తెలిపారు. శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలో ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన 424 ఎకరాల భూమిని కాపాడాలని బీటీ ఎన్జీఓఎస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీటీ ఎన్జీఓఎస్ ఉద్యోగులు చేపట్టిన శాంతియుత నిరసన దీక్ష 365వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం కోసం గోపన్పల్లిలోని సర్వే నంబర్లు 36, 37లలో 424 ఎకరాల భూమిని కేటాయించిందని బీటీ ఎన్జీఓఎస్ తెలిపారు. ఈ సర్వే నంబర్లలోని 18 ఎకరాలకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ రామ్నగర్లోని ప్రభుత్వ స్కూళ్లు సందర్శించిన ఆయన కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలోని సమస్యలను దత్తాత్రేయ దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ప్రాథమిక విద్యను ప్రభుత్వము ఎంత దుర్లక్ష్యం చేస్తుందో ఇది ఏర్పడుతుంది. ప్రపంచంలోనే మంచి ఉన్నతమైన స్థానం హైదరాబాద్ తీసుకెళ్తామంటే మరి ఇది హైదరాబాద్ నగరంలో లేదా అని అడుగుతా ఉన్నాను. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రాథమికమైన విద్య మీద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు వాళ్ళతో పోటీపడి మంచి ఫలితాలు తెస్తున్నారు. ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. ఆడుకోవడానికి కావాల్సిన స్థలమే లేదు స్కూల్. కాబట్టి కనీసం ఈ పక్కన ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే ఆ స్థలం దీన్ని కేటాయించి ఒక ఆట ప్లే గ్రౌండ్ ఉంటే పిల్లలకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ గ్రౌండ్ అలాంటి వాతావరణం నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ముందు రావాలని కోరుతా ఉన్నాను. దళితులు, ఆదివాసులు, ముస్లింలలోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దారుస్సలాంలోని పార్టీ ఆఫీసులో ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లను ఆయన అందించారు. 2005 నుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. మైనారిటీ విద్యార్థులు విద్యను ఆయుధంగా చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. दलित आदिवासियों के बाद अगर सबसे ज्यादा ड्रॉप आउट रेट किसी का है तो मुसलमानों का है, और खवातीन में, बच्चियों में सबसे ज्यादा ड्रॉप आउट रेट अगर किसी दलित, मुसलमान, आदिवासियों का है तो मुसलमानों का है। तो ये सब चीजें मरहूम कायद सालार मिल्लत के सामने थी, इसीलिए सालार मिल्लत ने इस स्कीम का आगाज किया और मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मजलिस चैरिटीज एजुकेशन रिलीफ ट्रस्ट का क़याम अमल में लाया और अल्हम्दुलिल्लाह पिछले 21 साल से बड़ी कामयाबी के साथ ये एजुकेशन किट की तक़सीम अमल में लाई जा रही है. హైదరాబాద్ కు మరో పేరు బాగ్ నగర్ అంటే తోటల నగరం. కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు నిర్మించిన ఎన్నో తటాకాలు ఆ తోటలకు జీవనాడిగా ఉండేవి. రాజుల కాలంలో కలకలలాడిన ఆ కొలనులు వ్యవసాయ అవసరాలే కాకుండా ప్రజల దాహర్తి కూడా తీర్చేవి. ఇప్పుడు ఆ చెరువులు, ఆక్రమణలు, కాలుష్యకూరలకు బలి అవుతున్నాయి. ఈ జాబితాలో కుత్బుల్లాపూర్లోని ఫాక్స్ సాగర్ చేరిపోయింది. పూడికతీత వంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ చెరువు నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా నీళ్లు లేక వెలవెలబోతోంది. రాజుల కాలంలో కలకలలాడిన హైదరాబాద్ చెరువులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఆక్రమణలు, కబ్జాలు, కాలుష్యం వల్ల దీనస్థితికి చేరుకున్నాయి. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కుత్బుల్లాపూర్లోని ఫాక్స్ సాగర్ పరిస్థితి సైతం అధ్వానంగా ఉంది. 1897లో దాదాపు 500 ఎకరాల్లో నిర్మించిన ఫాక్స్ సాగర్ చెరువు జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, అల్వాల్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు తాగునీరు అందించేది. కాలవల ద్వారా వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించింది.
కానీ ఇప్పుడు ఫాక్స్ చెరువులో జలకళ కరువైంది. అధికారుల నిర్లక్ష్యంతో సాగర్ నుంచి రోజూ లక్షల లీటర్ల నీరు వృధాగా నాలాల్లోకి పోతున్నాయి. ఆక్రమణలు, కబ్జాలు సహా చెరువులో మురుగునీరు కలవడం వల్లే ఫాక్స్ సాగర్ కు ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో పూడిక తీయనందున చెరువు నీటి సామర్థ్యం తగ్గిందన్నారు. ఫలితంగా చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్ సాగర్ చెరువు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది. వేలాది ఎకరాలు వ్యవసాయమే కాకుండా వేలాది మందికి తాగునీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జలాశయం ఈరోజు కనుమరుగైతూ ఉన్న చెరువులో ఉన్న నీళ్లను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. నిజంగా ఈ లెనినో వల్ల వర్షాలు పడయి చాలా భూగర్భ జలాలు అడగంటిపోయే ప్రమాదం ఉందని తెలిసినాక కూడా అధికారులు ఈ నీళ్లను కట్టడి చేయకపోవడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఈ చెరువులను మనం కాపాడుకోకపోతే 3000 అడుగులు వేసినా 3 చుక్కల నీరు రాదు. రక్తం దొరుకుతుందేం గానీ నీరు దొరకని పరిస్థితి. ఈ యొక్క చెరువులను కాపాడుతూ తగ్గకుండా మెయింటైన్ చేస్తే కనీసం కిందున్న బోర్లను నీళ్లు పోస్తాయి. సంబంధిత అధికారులు వచ్చి ఈ నీటిని పోకుండా కట్టడి చేస్తారని నేను యొక్క ఛానల్ ద్వారా అధికారులకు తెలియపరుస్తున్నా. వేలాది ఎకరాలకు సాగునీరు, ప్రజల దాహార్తి తీర్చిన ఫాక్స్ సాగర్ కు మళ్లీ జలకళ తేవాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్లో చెరువులను పునరుద్దరిస్తున్న హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులోని నీటిని వృధాగా పోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గోల్కొండ బోనాల వేడుకల్లో కుమ్మర్లకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయం ప్రకారం తొలి బోనాన్ని కుమ్మర్లే అమ్మవారికి సమర్పిస్తారు. ఏటా తెలంగాణ గోల్కొండ బోనాల కుమ్మర్ల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా 521 బోనాలతో కుమ్మర్లు అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు సిద్దమవుతున్నారు. బోనాలకు కుండల తయారీ బాధ్యతను నగరానికి చెందిన దామా కుటుంబం చేపట్టింది. ఈ విశేషాలపై దామా కుటుంబ సభ్యులతో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో జరిగే మొదటి బోనం గోల్కొండ బోనాలు. సో ఈ గోల్కొండ బోనాలు కూడా నెల పొడవునా కూడా జరుగుతాయి. గోల్కొండ బోనాలు ప్రారంభం రోజున మొదటి బోనం కుమ్మరి బోనం తర్వాతనే మిగతా వారికి కూడా అనుమతి ఉంటుంది. మిగతా వారు బోనాలు సమర్పిస్తుంటారు. అయితే ప్రతి ఏడాది కూడా అంటే దాదాపుగా గత 8 ఏళ్లుగా కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో అయితే పెద్ద సంఖ్యలో ఒకేసారి కుమ్మర్లందరూ వెళ్ళి బోనాలను ఎక్కిస్తున్నారు. సో ఈసారి ప్రత్యేకంగా 521 బోనాలను కూడా ఎక్కిస్తున్నారని చెప్తున్నారు. సో ఈ కాంట్రాక్ట్ అయితే దామా కుటుంబ సభ్యులైతే తీసుకున్నారు. సో ఆ కుటుంబ సభ్యురాలు లత మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ప్రతి ఏడాది కూడా మొదటి బోనం కుమ్మర్లదే ఉంటుంది గోల్కొండ అమ్మవారికి. సో ఈ 521 బోనాలు ఈసారి కాన్సెప్ట్ ఏంటి అసలు? తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ ఉత్సవ సమితి వారు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఇక అక్కడ 51 కుండల నుంచి ఇయర్ ఒక 100, 150 అట్లా పెరుగుతూ ఇప్పుడు ఈ ఇయర్ వరకు 500 కుండలు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఇవి ఇప్పుడు 500 అంటే మనుషులు ఎక్కువగా రావడం వల్ల 500 కుండలు మాకు ఇచ్చారు. అసలు కాన్సెప్ట్ ఏంటి, దేనికోసమని దీన్ని ప్రారంభించారు? అంటే ఇది మనము ఆనవాయితీగా అప్పటి నుంచి వెనకటి నుంచి ముత్తాతల నుంచి వచ్చే ఆనవాయితీ కుండలోనే మట్టి కుండలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలని. కానీ ఈ మధ్య చాలామంది ఏం చేస్తారు అంటే మట్టి కుండలో చేయకుండా స్టీల్ బిందె, ఇత్తడి బిందె, రాగి బిందెలు ఇక ఏది ఇష్టం వస్తే అది చేయడం ద్వారా మనకు అనారోగ్యాలు రావడము, ఇప్పుడు పొల్యూషన్ కావడము, ఇది ఈ కరోనా టైంలో ఇవన్నీ కావడం వల్ల కొంచెం ఏంటంటే మేము కూడా మట్టి కుండనే అమ్మవారికి ఆనందకరం కాబట్టి మట్టి కుండలోనే చెయ్యాలని ప్రచారం చేయాలని మా మట్టి కుండలోనే కుమ్మర్లు అందరూ కలిసి మట్టి కుండలో చేయాలని ప్రచారం చేస్తున్నాం. అంటే మీకు కాంట్రాక్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ మీరే చేస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు మీరు? మాకు 6 months ముందరనే చెప్తారండి. 6 months ముందరనే ఆర్డర్ ఇస్తారు. ఇంకా అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇది మట్టి తయారు చేసి కుండ తయారు చేసి బట్టిలో పెట్టి కాలవడము ఇదంతా తయారు కావడానికి ఒక 2 months పడుతుంది. ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ మాకు పెయింటింగ్ వేయడానికి మొత్తం రెడీ కావడానికి ఒక 2 months పడుతుందండి. సో మొదటి బోనం కుమ్మర్లు సమర్పిస్తారు కదా, సో ఆ మొదటి బోనం కూడా ఎంతమంది సమర్పిస్తారు? అవి కూడా దీంట్లో నుంచేనా లేకపోతే ఎట్లా?
ఇందులో నుంచి చేస్తారండి. అక్కడ మేము రేపు బోనాలు అన్న రోజు ఈరోజు సాయంత్రం తీసుకెళ్తాము. అక్కడ పెట్టి నైట్ అక్కడనే ఉంచి పొద్దున మార్నింగ్ 5 o'clock వరకు బోనాలన్నీ రెడీ చేస్తాం. అంటే ఫస్ట్ ఒక 11 కుండలు రెడీ చేసుకొని ఒడి బియ్యం తీసుకొని నైవేద్యం చేసుకొని గుట్ట పైనకు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి 11 బోనాలను సమర్పించిన తర్వాత మళ్ళా అందరూ వచ్చిన తర్వాత ఒక 9 గంటలకి ఒడిబియ్యము తొట్టెల మళ్ళా అమ్మవారు ఊరేగింపుతో అంగరంగ వైభవంగా మేము గుట్టపైనకి తీసుకెళ్తాం. సో 8 ఏళ్ళుగా కూడా మీరు అంటే మొదటి నుంచి కూడా మీరే ఈ కాంటాక్ట్ తీసుకొని మీరే చేస్తున్నారు. సో ఎంతమంది ఫ్యామిలీ మొత్తం ఎంతమంది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు అంటే పని చేయడం? అంటే మేము మా అత్తమ్మ చేస్తుంది, పెయింటింగ్ మొత్తం వేయడం మా అత్తమ్మ చేస్తుంది, కలరింగ్ వేయడము మా బాబు, మా కుండలు చేయడం మా ఆయన చేస్తాడు, మట్టి కుండ చేయడం మా ఆయన చేస్తాడు, పెయింటింగ్ మా అత్తమ్మ వేస్తుంది, డ్రాయింగ్ నేను వేస్తాను మేడం. మా పిల్లలు కూడా ఉంటారు, ఈ చిన్న కుండలు చేయడం మా పిల్లలు చేస్తారు. మొత్తంగా అంటే కుండలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. సో ఈ మెసేజ్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే సో తెలంగాణ గోల్కొండ బోనాల కుమ్మరి సంఘం వాళ్ళైతే ప్రత్యేకంగా ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున మట్టి కుండలలో తయారు చేసిన ప్రసాదాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో ఇదే మెసేజ్ని రాష్ట్ర మంత్రుడికి కూడా విస్తరిస్తున్నారు. సో మంచి మెసేజ్తో అయితే ఈ బోనాలను అయితే నిర్వహిస్తున్నారు. మన చిరంజీవితో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో వరుస పండగలు వస్తున్నాయి. తొలుత బోనాలు, అవి కాగానే గణేష్ పండుగ రానుంది. వాడవాడలన్నీ గణపతి బబ్బా మోరియా నామస్మరణతో హోరెత్తిపోతాయి. ఈ ఉత్సవాలకి హైలైట్ మన ఖైరతాబాద్ బడా గణేశుడు. నగరం నడిబొడ్డున వెలిసే గణనాథుడి దర్శనానికి ఏటా లక్షల మంది తరలి వస్తుంటారు. అంతటి ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 69 అడుగులతో పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో లంబోదరుడు దర్శనమివ్వనున్నాడు. ఈ అవతారం ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లపై ఉత్సవ సమితి చైర్మన్ సింగర్ రాజ్ కుమార్తో మా ప్రతినిధి భాస్కర్ ప్రత్యేక ముఖాముఖి. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి పంచముఖ సంకట మహాగణపతి పేరుతో 69 అడుగుల మహాగణపతికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయని చెప్పేసి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగర్ రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ యొక్క విగ్రహానికి సంబంధించి అలాగే ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకుందాం. సో ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ అనేది రాష్ట్రంలోనే చాలా పేరెన్నిక. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? వినాయక చవితి వస్తే మన ప్రజలందరూ ఆసక్తిగా చూసేది మన ఖైరతాబాద్ వినాయకుని. మరి ఈ సంవత్సరం మనం చూసినట్టయితే పంచముఖ సంకటహర మహాగణపతిని ఏర్పాటు చేశామన్నమాట. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా పండితుడు విఠల్ శర్మ గారు, సందీప్ గారు ఈ విగ్రహం డిజైన్ అనేది చేశారనమాట. మరి ఈ విగ్రహం పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఆలోచనతో ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఒకవైపు మీరు చూసినట్టయితే మన గుజరాత్లో వెలిసిన మొదటి జ్యోతిర్లింగము, ఇంకోవైపు కాళికా అమ్మవారు, అదేవిధంగా పంచ సర్పాలు 5 తలలతో 8 హస్తాలతో ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం పంచముఖ సంకటహర వినాయకునిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సో మరి దీనికి సంబంధించి పనులు ఎప్పుడు మొదలయ్యాయి, ఇప్పటివరకు ఇక్కడ వరకు వచ్చాయి? చూడండి, మనం దాదాపు ప్రతి సంవత్సరం చూస్తే 100 రోజుల సమయం నుంచి 80 రోజుల సమయం ఉంటుండే. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రోజుకి దాదాపు 67 రోజుల సమయం ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కర్రలు అక్కడ వర్షాలు పడడం వల్ల కర్రలు రాలేకపోయాయి. అదేవిధంగా స్టీల్ పనులు కూడా నిన్ననే మొదలుపెట్టాయి. మరొక 1 వీక్లో షెడ్ వర్క్లు, స్టీల్ వర్క్తో ఒక అవుట్లైన్ అయితే రెడీ అవుతుంది అనుకుంటాను. దాదాపు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి వినాయకుని తయారు చేస్తారు. సో ప్రతి సంవత్సరం చూడొచ్చు వినాయకుని ఇరువైపులా ఏదో ఒక దేవతను కొలువు తీరుస్తుంటారు. మరి ఈసారి ఏ దేవతను కొలువు తీరుస్తున్నారు? ఈ సంవత్సరం వచ్చి ఒక సైడు మొదటి జ్యోతిర్లింగం, గుజరాత్లో వేసిన మొదటి జ్యోతిర్లింగము, అదేవిధంగా కాళిక అమ్మవారు ఆయన పాదాల దగ్గర శివుడు ఉండే సన్నివేశం అనేది ఈ సంవత్సరం ఏర్పాటు చేశామన్నమాట. ఈ విగ్రహాలు పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలు అంటే ఖైరతాబాద్ పెట్టింది పేరు. సో దీనికి సంబంధించి ఈ యొక్క సంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంటు ఈ వినాయక ఉత్సవాలు ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా దర్శించుకునే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? చూడండి, ఖచ్చితంగా అండి, ప్రతి సంవత్సరం ఏంటంటే 1954లో మొదలుపెట్టిన వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక కొత్త రకంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే భక్తులకు కూడా మంచి రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈజీ దర్శించుకొని హ్యాపీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. ప్రతి సంవత్సరం వినాయకుని చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఈ సంవత్సరం చాలా బాగా అయింది అనుకుంటారు.
నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఈ సంవత్సరం బాగైంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఈ వినాయకుడు కంప్లీట్ అయ్యేటప్పుడు అందరూ కూడా చాలా సుందరంగా అయ్యే విధంగా నిపుణులైనటువంటి కళాకారులను తెచ్చి వినాయకుని రెడీ చేయించబోతా ఉన్నాం. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తామని చెప్పేసి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు త్వరితగతిన వినాయకుని దర్శనం చేసుకొని పోయేలా ఏర్పాట్లు చేసినట్టు, అలాగే దాదాపు 2 నెలల ముందనే ఈ యొక్క వినాయక విగ్రహ పనులు ఏర్పాటు చేసి ప్రతిరోజు 24 గంటలు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పేసి వారు చెప్తున్న విషయాలు. వి శ్రీనివాస్తో భాస్కర్, ఈటీ న్యూస్, హైదరాబాద్.